ఇంతకుముందు మనం క్వశ్చన్ ట్యాగ్స్ మోడల్ 1 గురించి చూసాము. ఇప్పుడు మోడల్ 2 గురించి డిస్కస్ చేద్దాము. మోడల్ 2 ఇక్కడ మోడల్ 2లో హెల్పింగ్ వర్బ్స్ ఉండవు. అయితే వాటికి ఏ విధంగా మనం క్వశ్చన్ ట్యాగ్ రాస్తామో చూద్దాం. ఉదాహరణకి మనం ఇక్కడ రాము ఈట్స్ బనానా, రాము ఈట్స్ ఏ బనానా తీసుకుందాం. దీనికి ఏ విధంగా క్వశ్చన్ ట్యాగ్ రాస్తామంటే, ఇక్కడ హెల్పింగ్ వెర్బ్ ఏం లేదు కనుక మనం ఏం చూడాలంటే ఇక్కడ వెర్బ్ని చూడాలి, తర్వాత సబ్జెక్ట్ని చూడాలి. వెర్బ్ అనేది ఏ టెన్స్లో ఉంది, ఇది ఏ టెన్స్లో ఉందంటే ప్రజెంట్ టెన్స్లో ఉంది, ప్రజెంట్ టెన్స్. సబ్జెక్ట్ అనేది సింగులర్గా ఉంది. సింగులర్గా ఉన్నప్పుడు ప్రజెంట్ టెన్స్లో ఉండి సింగులర్ ఉన్నప్పుడు మనకేమొస్తుందో ఇక్కడ టేబుల్ని గమనించండి. ఇక్కడ సింగులర్ ప్రజెంట్ టెన్స్ ఉన్నప్పుడు డస్ వస్తుంది. ఇప్పుడు మనం క్వశ్చన్ ట్యాగ్ దీనికి ఎలా రాయొచ్చు అంటే డస్, ఇక్కడ నాట్ ఉందో లేదో చూసుకోవాలి. నాట్ లేదు కాబట్టి నాట్ కలిపితే ఇక్కడ ఏమవుతుంది, షార్ట్కట్లో డజంట్ అవుతుంది, డజంట్. తర్వాత ఇక్కడ సబ్జెక్ట్ అనేది ఇక్కడ రాము అని ఉంది, రాము అంటే అతడు కాబట్టి హీ వస్తుంది, డజంట్ హీ అనేది ఇక్కడ మనం క్వశ్చన్ ట్యాగ్ వస్తుంది. అలాగే ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. స్టూడెంట్స్ గో టు స్కూల్, స్టూడెంట్ గో టు స్కూల్. ఇక్కడ వెర్బ్ని చూడాలి, తర్వాత సబ్జెక్టుని చూడాలి. వెర్బ్ అనేది ప్రజెంట్ టెన్స్లో ఉంది, తర్వాత సబ్జెక్ట్ అనేది ప్లూరల్గా ఉంది. ఇక్కడ వెర్బ్ అనేది ప్రజెంట్ టెన్స్లో ఉండి ఇక్కడ ప్లూరల్ కనుక ఉన్నట్లయితే మనం దానికి డూ వాడాలి. ఇక్కడ డూ వాడుతున్నాం. డూ తర్వాత ఇక్కడ నాట్ ఉందా లేదో చూసుకోవాలి. నాట్ లేదు కాబట్టి మనం ఇక్కడ నాట్ యాడ్ చేస్తే డోంట్ అవుతుంది, డోంట్. డూ ప్లస్ నాట్ డోంట్ అవుతుంది. ఇక్కడ స్టూడెంట్స్ అంటే మనం దీనికి ప్రొనౌన్ ఏమొస్తుందంటే స్టూడెంట్స్ కాబట్టి వారు అనేది వస్తుంది కాబట్టి దే వస్తుంది. డోంట్, దే అనేది ఇక్కడ మనకు క్వశ్చన్ మార్క్ రాయాలి. ఈ విధంగా క్వశ్చన్ ట్యాగ్ ఇలా రాస్తాం. అలా కాకుండా ఇక్కడ మనకు రాము ఏట్ ఏ బనానా అని వచ్చింది అనుకుందాం. ఇక్కడ ఇంకో ఎగ్జాంపుల్, రాము ఏట్ ఏ బనానా. ఇక్కడ రాము ఏట్ ఏ బనానాలో ఇక్కడ వెర్బ్ అనేది పాస్ట్ టెన్స్లో ఉంది, సబ్జెక్ట్ అనేది సింగులర్గా ఉంది. ఇక్కడ పాస్ట్ టెన్స్లో ఉండి సింగులర్గా ఉన్నట్లయితే సింగులర్ పాస్ట్ టెన్స్ ఏమొస్తుంది, డిడ్ వస్తుంది. ఇక్కడ మనం ఏం రాస్తామంటే డిడ్ అని రాస్తాం, డిడ్. ఇక్కడ నాట్ లేదు కాబట్టి దీనికి నాట్ కలిపితే డిడింట్ అవుతుంది. ఇక్కడ రాము అనేది అతడు అవుతుంది కాబట్టి హీ అనేది వస్తుంది, డిడింట్ హీ అనేది ఇక్కడ క్వశ్చన్ ట్యాగ్ వస్తుంది. ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. స్టూడెంట్స్ వెంట్ టు స్కూల్. ఇక్కడ స్టూడెంట్స్ వెంట్ టు స్కూల్ అనే దాంట్లో వెర్బ్ అనేది పాస్ట్ టెన్స్లో ఉంది, ఇక్కడ సబ్జెక్ట్ అనేది ప్లూరల్లో ఉంది. పాస్ట్ టెన్స్లో ఉండి ప్లూరల్గా ఉంటే ఏమొస్తుందో ఒకసారి టేబుల్ చూడండి. ఇక్కడ పాస్ట్ టెన్స్ ప్లూరల్, ఇక్కడ డిడ్ అనేది వస్తుంది. ఇక్కడ మనం డిడ్ అని రాస్తాం. దీంట్లో నాట్ లేదు కాబట్టి డిడ్కి నాట్ కలిపితే డిడెంట్ అవుతుంది. ఇక్కడ స్టూడెంట్స్ అనేది ఇక్కడ ప్రొనౌన్ ఏమొస్తుందంటే దే వస్తుంది. ఇది ఇక్కడ డిడెంట్ దే అనే ఈ విధంగా మనం క్వశ్చన్ ట్యాగ్ రాస్తాం. అలాగే ఒకవేళ కనుక నాట్ ఉన్నట్లయితే ఇక్కడ నాట్ లేకుండా రాస్తాం. వీటన్నిటికి కూడా ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. రాము డస్ నాట్ ఈట్ ఏ బనానా అని ఉంది అనుకుందాం. ఇక్కడ ఆల్రెడీ మనకు హెల్పింగ్ వెర్బ్ అనేది ఉంది కనుక ఇక్కడ ఈ వెర్బ్ని చూడవలసిన అవసరం లేదు. ఇక్కడ వెర్బ్ ఉంది కాబట్టి మనం వెర్బ్ని రాస్తాము. ఇక్కడ నాట్ ఉంది కాబట్టి ఇక్కడ నాట్ రాయం, తర్వాత సబ్జెక్ట్ రాస్తాం.
ఇక్కడ రామ్ అంటే హీ వస్తుంది. డజంట్ హీ అనేది మనకు క్వశ్చన్ ట్యాగ్ వస్తుంది. ఈ విధంగా మోడల్ 2లో హెల్పింగ్ వెర్బ్ లేకుండా కూడా మనం క్వశ్చన్ ట్యాగ్ రాయవచ్చు ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.